ఓ ముసలోడా గా సేన్లో ఏం తోలాడుతున్నావో చెప్పు రాదు ముందుగాల. అరే వచ్చిన ఆయన బుజ్జి ఇక నువ్వు కూడా వార్తలు చదువు అయిపోయినాక జల్లిన ఇడికిరా, నువ్వు కూడా మాతో పాటు ఎంకలాడు. ఇలా ఒకటో రెండో దొరకబట్టుకున్నావు అనుకో, ఇవాళ నీ కూలి గిడుతుంది, వాటికి మస్తు గిరాకున్నదే. దొరకబట్టు రే పిల్ల గట్టడి పోయినావు రే, గిట్ట ఎంకలాడుతున్నారంటే గడిపోయినావు ఎవరా? ఇంతకు నేనొచ్చి దేవులాడేటి ఏంటి? మస్తు డిమాండ్ ఉన్నది ఏటికి, ముందు అది చెప్పరాదు ముసలోడా. ఒక్కడి సుధా దొరుకుతలేదు, నా కూలి పైసలు నేను పోవాలి పొద్దుపోతాను. అరే నల్లి కుట్లోడా, ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినావురా? నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా? పేడు మూతి బోడి దింగం కానీ నువ్వు పని చేసినావు అని కూలి పైసలు అడుగుతాను. అది కదా కూడా ముసలాడా మర్యాద మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇన్ని మలిసి పెట్టుడైతే నేను అవన్నీ లాగులో తొండలు దొరించుకుంటా కొడతా కొడుక ఏమనుకుంటానో ఏమో. అసలు నేను అంటే ఏమనుకుంటానవరా రండా, నీతో బతుకని బతుకుతానవారా? నేను చెప్పిన పని చేసే శాత కాలే కానీ నాకు కూలి పైసలు అని చెప్పేందుకు నీకు ఇజ్జత లేదురా, సిగ్గు చెరం లేదు నాకు కొడక. నీతో బతుకని బతుకుతానవా? ఏ ముసలోడా కడుపు కన్నం తింటున్నా గడ్డి తింటున్నావా? ఏ మాటలు అవి మనసులేక మాట్లాడరాదు? నోటికి ఎంత అంత మాట్లాడితే చూసుకుంటూ ఊకుంటారే. ఆ తమ్ముడు అన్నట్టు ఆనే మాట్లాడు, మరి జరా పెయ్యిలో భయం పెట్టుకొని మాట్లాడు. ఏంది ఏందిరా నువ్వు వాడిని బాగా వెనకేసుకొస్తావు ఏంది? అసలు నువ్వు ఇవ్వచ్చివే నాకు తిక్కే రేగింది అనుకో, మరి నేను తిట్టే తిట్లకు నువ్వు ఆ మూసి నదిలో ఉరేసుకొని సావాలి. నన్ను గెలుకకు నా జోలికి రాకు. ఈ ప్రపంచకంలో నాకు వచ్చిన మురికి మాటలు ఇంకెవ్వలకు రావు. అసలు నా గురించి నీకు తెలియదు, నా తెరువుకు రాకు. మరి నాకు తిక్కలేవద్దు, మరి నాకు తిక్కలేసిందంటే కథ వేరే ఉంటుంది. నీ నోరే పెద్ద మురికి మోర అని అర్థమైంది. నువ్వు ఏడబోతే నాకేంది, నువ్వు ఏడు చస్తే నాకేంది ముసలోడా. కానీ నువ్వు ఇవాళ తెత్తన్న వార్త ఏదో చెప్పి సావు. వార్తలు లేవు, వంకాయలు లేవు. నేను ఇవాళ తొండలు దొరకబట్టుకోవాలి. వాటిని 4 దొరకబట్టుకోవాలి. 4 రూపాయలు ఎన్నికేసి కచ్చుకుందాం అనుకుంటే ఏవో నువ్వు నాయమడి పడతాను మీద. నా తెరువుకు రాకు, నా శాపనార్థాలకు గురి కాకు. నీ వార్త లేదో నువ్వు చదువుకో కదా కొదానా. నీకేం పుట్టిందిరా ముసలోడా? గా తొండల్ని దొరకబట్టుకొని ఏం చేసుకుంటావు? సచ్చినాడు మెడలు వేసుకుని పోతావా ఏంది? తాళ్ళు తిప్పిరానా. ఇప్పుడు ఈ తొండలకు మస్తు గిరాకు ఉన్నదే అంచను. ఒక్క తొండకు ఎట్లాగానో 1000 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకో 4-5 తొండలు దొరకబట్టుకున్నాను అనుకో, 4-5 వేల రూపాయలు ఎటు పోవు. ఇలా మస్తు సంపాదించుకోవాలి. ఏంది తొండలకు గంత డిమాండ్ ఉన్నదా? దేనికి? ఎవరు అడిగిండ్లు వాటిని? ఎవరు అడిగిండ్లు అని చెప్పాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అందరికీ తొండలతోటి మస్తు పని ఉండేటట్టున్నది అని అంచను. అరే రాములు ఒక 4 తొండలను పట్టుకురాపోవా, పలానోళ్ళ లాగులో జొర్రియాలి అని అన్నారు అనుకో, అప్పుడు అదుల మీద నాకు లటుక్కున్న 4 తొండలు దొరకాలంటే దొరుకుతాయా చెప్పు? అందుకే ముందస్తుగా ఒక 4 తొండలు దొరకబట్టి బోన్లో పెట్టి పెట్టుకున్నాను అనుకో, ఏ రాజకీయ లీడర్కి అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేస్తారు. అప్పుడు నేను పట్టుకపోయి ఆ తొండలు వాళ్ళకి అప్ప చెప్పి 4000 రూపాయలు అడుక్కుంటా. మస్తు గిరాకి నాకు ఫుల్లు సంపాదన. ఓహో అదా ముచ్చట.